అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆటో యూనియన్ సోదరులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాని దద్దమల్లా వ్యవహరిస్తూ ఉన్నది. ఆటో యూనియన్ సోదరులకు అన్యాయం చేసిందే కాకుండా ఈరోజు ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు రాబోయే రోజుల్లో నేను ఇంటికి పంపించడం ఖాయం. ఎందుకంటే మా ఆటో యూనియన్ సోదరులు ఏం తప్పు చేశారని ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుకోవద్దా, వాళ్ళు మాట్లాడుకోవద్దా? వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటే, వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రోజు నువ్వు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని భయప్రాంతం గురి చేస్తే మా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా మా ఆటో యూనియన్ సోదరులకు అందరికీ కూడా మేము అండగా ఉండి నిలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఆటో యూనియన్ సోదరులందరూ కూడా వాళ్ళ హక్కుల గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి ప్రశాంతంగా చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ఈరోజు ఆ ప్రభుత్వం ఇలా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ యూనియన్ గురించి పోరాడుతూ ఉంటే ఈరోజు ఎక్కడికక్కడ ఈ మా సోదరులని ఆటో యూనియన్ సోదరులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం రాక్షస పాలన వహిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఇలా ఎంతమంది అరెస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మా ఆటో యూనియన్ సోదరులు నన్ను కూడా ఈ ఆటో యూనియన్కు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. కావున ఈరోజు నేను కూడా మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేమందరం బీఆర్ఎస్ నాయకులను కూడా ఈ ఆటో యూనియన్ సోదరులకు అందరూ కూడా ఎప్పటికీ అండగా ఉండి వాళ్ళకు అడుగున వాళ్ళకు అండగా ఉండి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు సహాయపడుతూ మా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని, ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడబోమని చెప్పి మీకు గట్టిగా సవాల్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ ఎండగడుతూ మేము దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉంటాం, జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. ఇలాంటి అరెస్టులకు ఎప్పుడు భయపడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.